నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ములక్కాడతో పప్పుచారు. ఎవరినైనా ఇంటికి లంచ్కి కానీ డిన్నర్కి కానీ పిలిచినప్పుడైతే ఏం చేయాలి వంట అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. అందులో ఒకటైతే ఇలా ములక్కాడతో పప్పుచారు చేసి పెట్టండి. మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ములక్కాడ పప్పుచారు కోసం అయితే కందిపప్పు తీసుకొని 2 సార్లు అయితే చక్కగా కడుక్కోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2-3 టమాటోలు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పప్పు మెత్తగా అవ్వాలి. అట్లా వచ్చేంత వరకు అయితే స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇంకా చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదా. దీనిని అయితే కొంచెం రుద్దుకొని ఇందులోకి అయితే మనం చింతపండు నానబెట్టుకొని చింతపండు చారు చేసుకొని ఉంటాం కదా, దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇందులో టమాటోస్ కానీ ఉప్పు కారం అన్నీ కూడా నేను తీసుకున్న పప్పుకైతే సరిపడా వేసేసుకున్నా. ఇంకా మీరు తీసుకునే పప్పుకు సరిపోయేలాగా మీరు వేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ములక్కాడ ముక్కలు, ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు చారు అయితే వేసుకోవాలి. ఇలా పల్చగా ఉండేలాగా వాటర్ కూడా వేసుకొని మరిగించుకోవాలండి. ఇంకా స్టవ్ పైన పెట్టుకొని మనమైతే మరిగించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇంకా మరుగుతుంది కదా పప్పు అయితే. దీనికోసం అయితే మనం ఇంకా తాలింపు అయితే తయారు చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చాపచ్చాగా దంచుకొని అందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2-3 ఎండుమిర్చి ఇవైతే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత పప్పులో అయితే వేసేసుకోవడమే. ఎంత ఈజీ కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు చారు అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా అంతేనండి, ఈ తాలింపు అయితే మనం మరుగుతున్న పప్పులోకి వేసేసుకుంటే పప్పుచారు అయితే అయిపోయినట్లే. చూడండి, నేనైతే ఇందులో వేసేసిన. ఇంకా మన ములక్కాడ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా తొందరగా అయిపోయింది కదా పప్పుచారు అయితే. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు హడావిడి పడకుండా, కష్టపడకుండా ఈజీగా టేస్టీగా చేసి పెట్టాలి అంటే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా తొందరగా అయిపోతుంది. తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మర్చిపోవద్దు.